ఎన్ని పేర్లు చెప్పుకున్నా అంతే. ఇది సనాతన ధర్మం అన్న అభిప్రాయం. అజయ్ గారు చెప్తారు. అజయ్ గారు, మీరు ఉండగా ఉండగా బీజేపీకి కండువా వేసుకుంటున్నారని చెప్పేసి సోషల్ మీడియా అంతా కోడేగొస్తుంది, ఏమంటారు? ఆ నార్త్ లో ఉన్న ఆ స్ట్రాటజీస్ ని కాస్త ఇక్కడ సౌత్ విడికిడి చెప్పండి. తులసిరెడ్డి గారికి, ఫరూక్ గారికి, బీఆర్కే ఛానల్ వారికి, బీఆర్కే ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలండి. ఎందుకనంటే ఫరూక్ గారు, తులసిరెడ్డి గారి ముందు, వారి అనుభవం ముందు నేను చాలా చిన్నవాడిని. అంటే నేను కమ్యూనిస్టు పార్టీలో పుట్టి పెరిగిన వాడినే. అంటే ఫరూక్ గారికి కొద్దిగా దగ్గర బంధం ఉంటది. అలాగే తులసిరెడ్డి గారు అంటే నాకు చాలా విపరీతమైన అభిమానం, గౌరవం. ఎందుకనంటే నేను చిన్నప్పటి నుంచి తులసిరెడ్డి గారిని గమనిస్తా ఉన్నాను. ఆయన కాంగ్రెస్ లో మంచి లీడర్ గా, మంచి వక్తగా, అంటే ఎవరితో వివాదాలు లేకుండా మంచిగా ఉండే వ్యక్తిగా నేను భావిస్తాను. తులసిరెడ్డి గారు ఇప్పుడు వరకు మాట్లాడిన దాంట్లో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదు నాకు. ఎందుకంటే నేను ఏదైతే చెబుదాం అనుకున్నా అవన్నీ బాగా చెప్పారు. శ్లోకాల రూపంలో వాటికి సంబంధించిన ఉపనిషత్తులకు సంబంధించి అన్ని బాగా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ గారు హిందూ ఒక్క తిరుపతి లడ్డు గురించి లేకపోతే వాటి గురించి మాట్లాడలేదండి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి హిందూ ధర్మం మీద, హిందూ విగ్రహాల మీద, రథాల మీద, హిందూ వ్యవస్థ మీద, సనాతన ధర్మం మీద దాడి జరుగుతా ఉంది. ఇప్పుడు దాకా ఓపిక పెట్టాము. అదే ఇలాగ తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే దాని మీద ఆ ఒక్క ఏదైతే పాయింట్ ఉందో, ప్రజలు ఎవరు, హిందువులు ఎవరు, వేరే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం అనే దాని మీద, కాన్సెప్ట్ మీదే ఇన్ని మతాలు ఇన్ని ఒక్క భారతదేశంలోనే ఉండగలిగినాయి. లేకపోతే ఇన్ని మతాలు ఏ దేశంలో కూడా ఏ దేశమైనా సరే ఒక మతానికి కాన్సెప్ట్ అయి ఉంది తప్ప ఒక భారతదేశంలోనే హిందూ ధర్మానికి ఉన్న ఆ ధర్మాన్ని, ఏదైతే సనాతన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని అలుసుగా చేసుకొని వాళ్ళ వ్యవస్థలో ఇన్ని రకాల మతాలు భారతదేశంలో ఉండగలిగినాయి. ఇన్ని రకాల భాషలు భిన్నత్వంలో ఏకత్వం లాగా బతకగలుగుతున్నాం అండి. ఎందుకంటే దానికి మూల కారణం మన సనాతన ధర్మం. మన తల్లిదండ్రుల నుంచి, పెద్దల నుంచి, తాతల ముత్తాతల నుంచి మనం నేర్చుకున్న ధర్మం. ఆ ధర్మంతోనే మనం ఉండగలుగుతున్నాం. ఆ ధర్మానికి వాళ్ళ చిలులు పడే పరిస్థితి వచ్చింది. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వాళ్ళ పొద్దున్న లెగిస్తే కొన్ని మతాలు ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచుతూ మీరంతా మీ దేవుళ్ళందరూ దయ్యాలు, రాక్షసులు, మా మతంలో చేరండి, మీకు స్వస్థత చేకూరుద్దని ప్రచారం చేసుకుంటా, బలవంతపు పంతబారిపుండి చేసుకుంటా, ప్రచారం చేసుకుంటా వెళ్తా ఉన్నారు. ఇంకో పక్కన ఇంకో మతం వచ్చి రీసెంట్ గా తులసిరెడ్డి గారికి కూడా మరి దాన్ని అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, కొత్తగా ఎన్నికైన ఢిల్లీ ముఖ్యమంత్రి గారు రామ్నగర్ అనే ప్రాంతంలో ఒక మీటింగ్ వినండి. రామ్నగర్ అనే ప్రాంతంలో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆమె నార్త్ ఇండియాలో ఏంటంటే పలకరింపుగా ఇక్కడ మనం నమస్కారం అండి అని చెప్తాము, వాళ్ళు జై శ్రీరామ్ అంటారు అక్కడ. అది అలవాటు. ఆ అలవాటు మీద ఆ మైక్ దగ్గరికి వెళ్ళగానే జై శ్రీరామ్ అన్నారు. అక్కడ ఉన్న కొంతమంది ముస్లింస్ ఆమె మీద దాడి చేసినంత ప్రయత్నం చేస్తే ఆమె క్షమాపణ కోరి ఈసారి నుంచి జై శ్రీరామ అనను అని చెప్పింది. అంటే మనం ఎక్కడ బతుకుతున్నాం, ఏ దేశంలో బతుకుతున్నాం, ఎక్కడున్నాం అండి మనం? ఇంత దాడి సనాతన ధర్మం మీద జరుగుతా ఉంది. అలాగే మిగతా మతాలకు సంబంధించి బోర్డులు ఉన్నాయి. అలాగే సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి దేవాలయాల మీద దాడి జరుగుతుంది. దీన్ని కాపాడుకోవటానికి ఒక బోర్డు పెట్టండి అని చెప్పి భారతదేశ ప్రభుత్వం మీద ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే హిందువులందరూ ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం అందరం ఏకతాటి మీదకి రావాలనే ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. దాన్ని మన ధర్మాన్ని ఇప్పుడు ఇంత చర్చ భారతదేశంలో ఇంత జరుగుతా ఉంది అంటే రాష్ట్రంలో వేరే దాని మీద జరిగినప్పుడు ఒకేసారి ఉద్యమాలుగా వస్తారు. సనాతన ధర్మం మీద దాడి జరిగిందని ఒక మాట మాట్లాడితే మిగతా ఈ సూడో శక్తులు అందరూ మా మీద దాడి చేయడానికి వస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? సమధర్మం అంటే అందరూ కలిసి బతకాలి, అందరూ కలిసి ఒకే మాట మీద ఉండాలంటే అందరికీ ధర్మం ఒకలాగే ఉండాలి కదా. ఈ మసీదులో గాని చర్చిల్లో గాని టికెట్లు లేవే, ఆ డబ్బుల మీద ప్రభుత్వాలు డబ్బులు తీసుకోవట్లేదే, మరి మన దేవాలయాల మీద డబ్బులు రిటర్న్ తీసుకుంటా ఉన్నాయి, ట్యాక్సుల రూపంలో ఇంత కావాలని తీసుకుంటా ఉన్నాయి. మా ఆస్తుల మీద, సనాతన ధర్మం మీద ఉన్న దేవాలయాల మీద, హిందూ దేవాలయాల మీద ఉన్న ఆస్తులన్నీ వాళ్ళు ప్రభుత్వం చేతిలో పెట్టుకున్నారు. దాని మీద ఒక చర్చ జరగాలి.
దాన్ని ఒక సనాతన ధర్మం బోర్డు పెట్టాలనే ఉద్దేశం, దాని మీద తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి మేము ఏకీభవిస్తా ఉన్నాం. నేను ఒక జనసేన కార్యకర్తగానో లేక నాయకుడిగానో కాకుండా ఒక హిందూవాదిగా, భారతదేశంలో పౌరుడిగా నా జన్మ హక్కు, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి, నా పిల్లలకి పంచాలి నా ధర్మాన్ని, అది నా హక్కు. అది దాని మీద నేను పోరాటం చేస్తా ఉన్నాను. దాంట్లో తప్పని ఎక్కడ అనటానికి లేదు. మేము ఎవరిని, ఆయన కూడా ఏం చెప్పారు, ఇతర మతాలను గౌరవిస్తాం, మా మతాన్ని కాపాడుకుంటాం, మా ధర్మాన్ని కాపాడుకుంటాం, అదే చెప్పుకొచ్చారు. ధర్మాన్ని కాపాడమని అంటున్నారు, అందరికీ అదే కావాలి. బట్ ఈ డిక్లరేషన్ అనేది ఎలక్షన్ ముందు, మీరు పదవిలో వచ్చిన తర్వాత ఈ డిక్లరేషన్ చేయకుండా మనం ఎక్కడున్నాం ఎక్కడ పోతున్నాం అంటే ఇదే భారతదేశంలో ఆయనకి 57 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, ఇన్నాళ్ళ నుంచి ఏమైంది అనేది అందరి క్వశ్చన్. అదే చెప్పారు ఇందాక, అదే మన తులసిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లోనే అర్థం ఉంది. అక్కడ ఆయన ఏం చెప్పారు, ఎవరిని బాధ పెట్టకూడదు. అది తిరుపతి లడ్డూలో జరిగిన తప్పు వచ్చేటప్పటికి ఎస్టీకి వెళ్ళింది కోపం అనేది, ఎవరికైనా వచ్చింది కదా బాధ. ఆయన మనిషే కదా. ఆయన ఇందాక ఆ డిక్లరేషన్ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా మా ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడట్లేదు, నేను నా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక హిందువుగా నేను మాట్లాడుతున్నాను, దీని మీద చర్చ జరగాలి, దీని మీద ఒక బోర్డు కావాలి, దీని మీద మీరు అందరూ ఏకం కావాలి, మనం మాట్లాడాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఆయన అందరికీ ఉద్బోధ చేశారు. దాంట్లో తప్పే ఉంది మేడం. ఇప్పుడు క్రిస్టియనిజం, ఇప్పుడు చర్చికి వెళ్ళాలండి, సైకిల్కి కానీ బండికి కానీ కారుకి కానీ టోకెన్ ఉండదు, ఫ్రీగా వెళ్ళొచ్చు. మన దేవాలయానికి వెళ్తే దానికి టికెట్, బండికి టికెట్, కారుకి టికెట్, సైకిల్కి టికెట్, దేవాలయంలో దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి టికెట్. ఈ డబ్బులని ఎవరికి పంచుతున్నారు, ఎవరికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉందండి, లాస్ట్ టైం ఉన్న చైర్మన్ గారు వేలం పాట, చీటీ పాటలు పెట్టినట్టు పెంచినా అంత పెంచ 2000 కాదు 10,000 చేయి, 500 2,000 చేయి. ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరి దగ్గర దోపిడీ చేస్తున్నారు? ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది కదండి, గత ప్రభుత్వాల హయాంలోనూ కూడా ఇది నడుస్తా ఉంది. అదే కదా, దాని మీద చర్చ జరగాలని చెప్తుంది, అందుకే కదండి దాని మీద చర్చ జరగాలని చెప్తుంది. అందుకే గతంలో జరిగింది అంటే గతంలో మోసాం కాబట్టి ఇప్పుడు కూడా మొయ్యాలని లేదు కదా. అంటే అది ఎస్టీకి వెళ్ళిపోతుంది, అంటే ఒక స్థాయి నుంచి ఇంకా స్థాయి పెరుగుతా వెళ్ళిపోతా ఉంది. దాన్ని ఎక్కడో చోట గేటు పడాలి కదా, దాని గురించి చర్చ జరగాలంటున్నాం. ఇప్పుడు దాని మీద చర్చ పెట్టాలా, చర్చ జరగాల, భారతదేశం వైడ్ జరగాల, హిందువుల్ని ధర్మం వైపు కాపాడాలా. ఒకటి చెప్తాను మేడం గారు, హిందూ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్న ఆ ప్రాంతంలో నివసించే ప్రతి జీవరాశి హిందువే, ప్రతి జీవరాశి హిందువే, ప్రతి వ్యక్తి హిందువే, ప్రతి జంతువు హిందువే, ప్రతి పిట్ట పురుగు ప్రతిది హిందూ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్న ప్రాంతం అంతా సనాతన ధర్మానికి సంబంధించిందే. దాని మీదే మనం అందరం తరతరాలుగా, ఎందుకనంటే 800 సంవత్సరాలు ముస్లిం నవాబులు పరిపాలించిన, ముస్లిం రాజులు పరిపాలించిన, 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించిన దాన్ని మన ధర్మమే మనల్ని కాపాడింది. ఇప్పటి వరకు ప్రపంచంలో సనాతన ధర్మమే, ఒక హిందూ ధర్మమే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నిలబడిన ఏకైక దేశం. ఎన్ని ధర్మాలు మిస్ అయిపోయి, ఎన్ని ధర్మాలు కాలగర్భంలో కలిసిపోయినాయి ప్రపంచంలో. మన సనాతన ధర్మం, ఆ ధర్మం ఉండబట్టే ఇవాళ భారతదేశంలో మనం ఐక్యంగా బతకగలుగుతున్నాం. ఇన్ని భాషలు, ఇంతమంది వ్యక్తిత్వాలు, ఇన్ని రంగులు, ఇన్ని రకాలుగా ఉన్నా సరే మనం ఏకంగా బతకగలుగుతున్నాం అంటే మన ధర్మమే మనల్ని నిలబెట్టింది. దాన్ని మనం అందరూ అంగీకరించాల్సిందే. ఓకే, గఫూర్ గారితో మాట్లాడదాం ఒకసారి. సో ఈ గఫూర్ గారు, మీరు సిపిఎం పార్టీ, సో ఈ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సనాతన ధర్మం అంటూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? గఫూర్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు.